జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి వావెలకొండ సుబ్బారావు గారు, వారిని వాసుదాసం అంటారు. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్య అర్థ తార్పణంతో విశేషార్థం రచించి ఒంటిమిట్ట కోదండరామ స్వామికి అంకితం ఇచ్చారు. పండితులు ఆ క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఆంధ్ర వాల్మీకి బిరుదిచ్చారు. తర్వాత ఈ శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని వారు టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి వారి సొంత ఖర్చు, వారి తమ్ముడు దత్తకుమారుడు వారి సొంత డబ్బుతోను, అది చాలకపోతే టెంకాయ చిప్ప ద్వారా 1920-22 ప్రాంతాల్లో భిక్షాటన చేసి గుడిని పునరుద్ధరించారు. భద్రాచలం రామదాస్ గారు ఎట్లా చేశారో వీరు కూడా ఒంటిమిట్ట దేవాలయాన్ని అటు పునరుద్ధరించారు. ఆ గాలిగోపురం శిథిలావస్థలో పడిపోయే స్టేజ్లో ఉంటే ఇంగ్లాండ్ నుంచి ఐరన్ గడ్రస్లు తెప్పించి దాన్ని సపోర్ట్ చేయించి సుమారు వాటికే 3 లక్షలైంది. ఇదిగాక అమ్మవారి సొమ్ములు, రథాలు రామచంద్రమూర్తికి చేసి చాలా ధన్యజీవులు. వారు వస్తువ జమీందారులు అక్కన్న మాదన వంశీకులు అనమాట. అక్కన్న మాదన చెల్లెలు కొడుకు భద్రా రామదాస్ గారు. వారి తర్వాత దాశేశ్వర వారు అంగలగుత్తుల్లో తెనాలి దగ్గర మండలం, గుంటూరు జిల్లా తెనాలి మండలంలో అంగలగుత్తుల్లో 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాలు పందులు వేసి 27 రోజుల పాటు భోజనాలు యాగాలు పెట్టారు. తృతీయ గురువు గారు శేషదాస్ స్వామి వారు 81లో సీతాజ్ఞం చేశారు. సుమారు 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. పంచమ గురుగారు రామానుజదాస్ స్వామి వారు ఇక్కడే కడప నందలూరులో సుమారు 25 సంవత్సరాలు హెడ్ మాస్టర్ నుంచి ఎంఈఓ చేసి చాలా కృషి చేశారు. 2000 నుంచి 2020 వరకు ఉన్నారు. వారు హయాంలో 2008-18లో కూడా రామాయణ యజ్ఞం చేశాము.